నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే. సార్ ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తంగెల శ్రీనివాస్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ర్యాలీలో డ్యాన్స్ చేయడం జరిగింది. అసలు అంత జోష్ ఎందుకు వచ్చిందంటారు ఆ ర్యాలీ సమయంలోనికి? జోష్ ఉండాలి కదండి. అంటే నిన్న మొన్న చూశాను, ఆయన బాగా ఎండలకు తిరిగి కొంచెం స్ట్రెయిన్ అయిపోయి వదరు కూర్చుండిపోయారని, దానికి కదలగా ఆయన ఫెయింట్ అయి పడిపోయారు, ఎండ దెబ్బ తాగలేక వడదెబ్బ తగిలేసింది, రకరకాల వార్తలు కూడా వచ్చాయి. అంటే ఎన్నైనా ఆయన అంత ఫిట్గా యాక్టివ్గా ఉన్నా కూడా బట్ జనసేన అనే పార్టీని గత 10 ఏళ్ళుగా 10-11 ఏళ్ళుగా నడుపుతున్నారంటే ఆ జోషు ఆ కష్టం లేకపోతే ఉండేదా చెప్పండి. ఇప్పుడు ఆ పర్సంటేజ్ పెంచుకున్నారంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. కూటమిని ఎంత స్ట్రాంగ్గా ఏర్పడిందంటే బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ కాదంటారా? అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరుని ఈయన చేసింది ఏముందని అనుకోవచ్చు. ఆయన ఓపెన్గా కూడా చెప్పాడు, నేను ఈ కూటమిని ఏర్పరచడానికి ఢిల్లీలో కూడా చాలామంది పెద్దల దగ్గర తిట్లు తిన్నాను అన్నట్టుగా. అంటే పెద్దల దగ్గర తిన్నా కూడా ఆయన ఫీల్ అవ్వలేదు. నాకన్నా వయసులో పెద్దవారు, నాకన్నా రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, తప్పేముంది, వాళ్ళు నాకు చెప్తారు. చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞుడైన వ్యక్తి హయాంలో పనిచేయడం కూడా నాకు ఒక అనుభవంలో ఉపయోగపడుతుంది క్లియర్గా చెప్పాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జన సైనికులు మనకి ఎన్ని ఇస్తారు సీట్లు కనుక్కు ఏంటి వీళ్ళకి సరిగ్గా సపోర్ట్లు అయిన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఓడిపోతే ఒక్కడు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళు కౌంటర్లు వేస్తే ఒక్కరు రిప్లై ఇవ్వరు. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు మనకి ఇంత పవర్ ఉంది కదా, ఎన్ని మాకు మంత్రి పదవులు ఎన్ని ఇస్తారు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారు చెప్పండి అని ఒక్కొక్కరు బహిరంగ లేఖలు రాయడం ఎందుకే మీకు? అంటే పక్కపాటి ఏదో చెప్తే మీరు వాళ్ళ డబ్బులు తీసుకుని లేఖలు రాస్తారా మీరు? అంటే ఈయన బలహీనపరచడానికి. కానీ అదే చెప్తున్నాడు, అరే మనకి ఏం తెలుసని. ఒక్క ఎమ్మెల్యేని మన తరపున లోపలికి వెళ్ళాడా? వెళ్ళలేదు. గెలిచిన ఒక్కడు కూడా వేరే దానికి వెళ్ళిపోయాడు. మనకు ఒక పోలింగ్ బూత్ ఏజెంట్లు అంటే తెలుసా? బూత్ అబ్జర్వర్స్ అంటే తెలుసా? ఎట్లాగే ఎన్ని ఎలక్షన్లు దాటుకొని వచ్చామని మనం ఒంటరిగా పోటీ చేయడానికి. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకోకుండా ఉండడం కోసమే నా ప్రయత్నం అంతా, నా తాపత్రం. ప్రతిసారి అదే వాడు చెప్తున్నా. మళ్ళీ ఎవడో ఒకరు నేను అంటే మళ్ళీ నీరు గార్చే విధంగా ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇవ్వడం, మాట్లాడు. సో ఇవన్నింటినీ తట్టుకొని ఆయన ప్రతిసారి కూడా హుషారుగా మాట్లాడి ఇప్పుడు ఎప్పుడైతే పిఠాపురం పోటీ అనౌన్స్ చేసుకున్నాడో, పిఠాపురం గత టైంలో కాదు, పిఆర్పి హయాంలో కాదు, అలాగే గాజువాక భీమం 2 దగ్గరలో ఓడిపోయాడు కదా, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదంటే జోష్ పెంచాలన్నాడు. తిరుగుతూనే ఉన్నాడు, ఇంటింటికి గడపకి తిరుగుతున్నాడు. ఆంది వేలు ఆగిన వాళ్ళకి ఆపి మరి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి, కారున్న వాళ్ళకి ఆపి మరి కూడా అభివాదం చేస్తూ వెళ్తున్నాడు. ఆయన దేనికోసం అంటారు? ఓట్ల కోసం. ఓటు కోసమే. ఎందుకు? కసి. 2 చోట్ల ఓడిపోయినా మళ్ళీ 3వ రోజు జనాల్లోకి వచ్చాడుగా. ఏమో మనకి రాజకీయాలు పడవరా అని చెప్పి పార్టీలు విలీనం చేసేసో లేదంటే ఎక్కడికి విదేశాలకు వెళ్ళిపోయి మనకి ఎందుకు బాబు మన సినిమాలు చేసుకుందాం అని రాలేదుగా. ఏ ఇబ్బందులు పడినా, ఎన్ని ట్రోల్స్ చేసినా, ఈయన ఏ క్వశ్చన్ అడిగినా, ఈయన ఫ్యామిలీ గురించి మాట్లాడినా, మొన్న ఒక ఆయన ఆ పార్టీలో ఉండి వెళ్ళిపోయి అని అంటాడు, పిఠాపురంలో ఆఫీస్ ఓపెన్ చేస్తాడు కదా, ఇప్పుడు ఉన్న 3వ భార్యతో వస్తాడా 4వ భార్యతో వస్తాడా ఆయనే చెప్పాలి అన్నాడు. నిజంగా ఆయన నమ్ముకొని ఆయనతో పాటు ఉన్నానంటే కేవలం మీరు అన్నారు ఓటు కోసం తిరుగుతున్నారని, అంటే కేవలం పదవి కోసమే ఆయన చుట్టూ తిరిగారా మీరు? ప్రభుత్వ వ్యతిరేక విధానాల కోసం కాదా? ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి కాదా? ఇప్పుడు ఆవిడెవరో ఒక లేడీ ఉంది, ఆవిడ పేరు రాయపాటి అరుణ. ఆవిడ అదే చెప్తుంది, పోనీ మనకిచ్చిన 21, 22 స్థానాలు 22 గెలిపించుకుందాం, అది కదా 70% అంటే. స్ట్రైకింగ్ రేట్ 100కు 100 కొట్టినట్టే కదా. నీరు గార్చేలాగా ఒక్కొక్కరు నిన్న సజ్జల గారు కూడా ఏమన్నారు, పవన్ కళ్యాణ్ సీటు కూడా మార్చి వచ్చేమో. అంటే ఎందుక ఆయనకి మీద? ఆయనకి ఏం సీన్ లేదు. ఆయన ఒక చిన్నపాటి జూనియర్ ఆర్టిస్టు సినిమాల్లో కదా. చంద్రబాబు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదువుతాడు. ఆయనకు ఒక వ్యక్తిత్వం లేదు. 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు ఆయన గురించి మీకు అంత భయం? ఆయన గురించి ఇన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం ఎందుకు? నీరు గార్చే ప్రయత్నం చేయడం అంటే ఆయన గెలిచేస్తాడని మీకు కూడా క్లారిటీ వచ్చిందా? సో ఇట్లాంటి ఎన్ని విమర్శలు మీద కూడా ఆయన ఎప్పుడు చేయలేదే. మీ ఆవిడ అలాగా, లేకపోతే నువ్వు ఇన్ని పెళ్ళి చేసుకున్నావు, నీ క్యారెక్టర్ ఆయన ఎప్పుడు అనలేదే. ఎక్కడైనా అన్నాడా? ఎట్లాంటి అవాకు చవాకులు వెళ్తే చెప్పు తీస్తాను అని చెప్పాడు. చెప్పు తీసిన తర్వాత వాళ్ళు 2 చెప్పులు తీస్తామన్నారు. ముందు ఎందుకు ఆయన చెప్పు తీశాడు? ఆయన సంస్కారవంతుడేనా అని అన్నారు. ఎందుకు చెప్పు తీశాడు మాట్లాడరా? ఎందుకు చెప్పు తీశాడు? పోలవరం ఎందుకు కట్టలేదయా? నువ్వు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు,
స్పెషల్ స్టేటస్ ఏమైందయ్యా, నువ్వు 3 పెళ్లి చేసినాడు మాకు అడుగుతావా? స్పెషల్ ప్యాకేజ్ ఏమైందయ్యా, 3 పెళ్లి చేసినాడు కూడా మళ్ళీ మాట్లాడమేనా మాకు? అన్నిటికీ అదేనా? క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి అంటే లేదు అక్కడ. క్లియరా? కాబట్టి అంత ఇది ఉన్నప్పుడు కూడా ఎవరైతే నిజమైన జన సైనికులు ఉన్నారో, ఇంకా ఆయన వెంట తిరుగుతున్నారో, వాళ్ళు అసలైన సైనికులు. సో వాళ్ళకి జోష్ నింపాలంటే అసలు ఇండస్ట్రీ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వ్యక్తే కదా పవన్ కళ్యాణ్. అంటే మరి ఎప్పుడు లేని విధంగా ఒక ప్రచార రథం మీద డాన్స్ చేస్తున్నాడు అతను. దానికే ఉంది, ఎప్పుడు లేని విధంగా. అంటే ఇంతకుముందు మీ ఉద్దేశం ఇంతకుముందు ఎవరు చేయలేదనా? ఎప్పుడు చేయలేదని. ఇప్పుడు ఆయన ఎవరితో మాట్లాడు, ఇంట్రావర్ట్. ఆయన ఎవరితో మాట్లాడు, యాటిట్యూడ్ చూపిస్తాడు. ఆయన ఎవరితో మాట్లాడు, చాలా పొగరు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలా సైలెంట్గా ఉంటే అలా అంటున్నారు. లేదు ఇప్పుడు కాదు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఆఫ్ కోర్స్ అది ఎన్టీఆర్ గారి తర్వాత నుంచి ఎక్కువైంది. అంతకుముందు కూడా లేరా అంటే ఉన్నారు. సినీ ప్రముఖులు కూడా ఇప్పుడు జగ్గయ్య గారు లాంటి ప్రముఖులు ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. జమున గారు లాంటి వ్యక్తులు. కాదు, ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ప్రపంచం ఎక్కువైంది, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అయ్యింది. అంతే కదా. ఇప్పుడు ఎంత సినిమా స్టార్ అయినా, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? ఆ స్పెషల్ టికెట్ తీసుకోవాలి, శ్రీవాణి ట్రస్ట్ తీసుకోవాలి, లేదా మళ్ళీ ఏ రాజకీయ నాయకులకో ఏ పోలీస్ ఆఫీసర్కో ఫోన్ చేసి ఐర్ ఆఫీసర్ సార్ కొద్దిగా స్పెషల్ దర్శనం ఇప్పించండి సార్, చెప్పండి సార్ అని చెప్పాలి కదా. అదే రాజకీయ నాయకుడి హోదాలో వెళ్తే చెప్పక్కర్లే, వస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ప్రోటోకాల్ ప్రకారం సకల మర్యాదలో తీసుకెళ్తారు. ఏం మరి అటువంటి మర్యాదలకి కొంతమందికి లేదు, రాజకీయాల్లోకి రావాలనే జీలు కూడా ఉంటుంది. అలా కాకపోయినా ఆయన ఆస్తులు అమ్ముకోవడం చేస్తున్నాడని విన్నాం మనం. అవునా? ఆ సినిమాలకు వచ్చే డబ్బులతో కూడా అంత పెట్టేశాడని విన్నాం. మొట్టమొదటిసారి కదా చిరంజీవి గారు 5 కోట్ల విరాళం ఇచ్చారని ప్రకటించారు. అంతకుముందు మరి ఏమైనట్టు? ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది? నిజంగా సంపాదించుకున్నవాడు అయితే సినిమాలు యాడ్లు చేసుకుంటే చాలు కదా. ఎన్ని యాడ్స్ చేయొచ్చు ఆయన? ఫస్ట్ యాడ్ చేసిన సౌత్ ఇండియన్ స్టార్ ఆయననేమో నాకు తెలిసి. అంటే ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్కి, లోకల్ పక్కన పెట్టండి. మరి అలా అంతకి ఇమేజ్ ఉన్నట్టు చేసుకోవచ్చుగా. ఎందుకంటే ఆయనతోంచి విభేదించిన ఆయన భార్య విడాకులు అయిపోయినా కూడా ఆవిడ కూడా అదే చెప్పింది కదా. ఆయనకేంటో అంత పిచ్చి, జనం అంటే పిచ్చి, ప్రజల సేవ అంటే పిచ్చి, అంత స్టారు, అంత ఇమేజ్ ఉన్నా కూడా ఎందుకు అలాగ ఆలోచిస్తాడు ఆయన అని కూడా చెప్పింది ఆవిడ. విడిపోయిన తర్వాత కూడా ఒక ఇంటర్వ్యూలో. అలా ఎవరు చెప్తారు? విడిపోయిన తర్వాత ఎన్నో చెప్పొచ్చు కదా, ఏడో సన్నాసి, వాడికి వేస్ట్, అసలు భార్య పిల్లలు లెక్కలేదు, పట్టించుకోవడం, ఎన్నో చెప్పొచ్చు కదా. అలా చెప్పలేదా? సంథింగ్ ఈజ్ దేర్, అంతే కదా. ఏదో ఉంది, ఏదో తపన ఉంది చేయాలని. అది అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళు వీరికి ఎలా అర్థం అర్థం అవుతుంది వాళ్ళకి కూడా. కాకపోతే ఇటువైపు ఉంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడతాం అంతే. నాది నాకు అన్నట్టుగా అయిపోయింది. సో సహజం ఇప్పుడు రాజకీయాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.